ప్రస్తుత ప్రపంచ రాజకీయ ముఖచిత్రం గమనిస్తే రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటం ప్రపంచ దేశాల ఆర్థిక మరియు రక్షణ సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది. అంతర్జాతీయ సమాజం మరియు పాశ్చాత్య దేశాలు భారత్ మరియు రష్యాల మధ్య సంబంధాలు కేవలం చమురు, సహజవాయువు వంటి ఇంధన వనరుల దిగుమతులకే పరిమితమవుతాయని భావించాయి. కానీ భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను, రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. రష్యాతో తనకున్న దశాబ్దాల నాటి స్నేహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లుతూ అత్యంత అధునాతనమైన యుద్ధ తంత్రాలను మరియు రక్షణ వ్యవస్థలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేసింది. దీని ఫలితంగానే రష్యా తన అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాలను భారత్కు అందించేందుకు సిద్ధమైంది. సాధారణంగా గగనతల రక్షణ వ్యవస్థ గురించి చర్చ వచ్చినప్పుడు S-400 పేరు వినిపిస్తుంది. ఇది 400 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాలను, క్షిపణులను గుర్తించి గాలిలోనే నాశనం చేయగలదు. అయితే ఆధునిక యుద్ధరంగంలో శత్రువులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. భారీ క్షిపణులను పంపే బదులు రాడార్ల కంటికి చిక్కకుండా అతి తక్కువ ఎత్తులో ప్రయాణించే చిన్నపాటి డ్రోన్లను ఒకేసారి వందల సంఖ్యలో ప్రయోగిస్తున్నారు. ఇటువంటి తక్కువ స్థాయి ముప్పుల నుండి భారీ S-400 వ్యవస్థను కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగానే రష్యా పాంట్సిర్ S-1M అనే అద్భుతమైన వ్యవస్థను భారత్కు పరిచయం చేసింది. దీనిని రక్షణ నిపుణులు ప్రధాన వ్యవస్థకు ఒక అంగరక్షకుడిగా అభివర్ణిస్తారు. ఈ వ్యవస్థ S-400 చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచి దానికి ఎటువంటి హాని కలగకుండా చూస్తుంది. ఇది శత్రువుల డ్రోన్లను మరియు క్రూయిజ్ క్షిపణులను వేటాడటంలో అగ్రగామిగా నిలుస్తుంది. పాంట్సిర్ S-1M వ్యవస్థ యొక్క ప్రత్యేకతలను పరిశీలిస్తే ఇది కేవలం క్షిపణులను మాత్రమే కాకుండా అత్యంత వేగంగా కాల్పులు జరిపే 30 mm స్వయంచాలక తుపాకులను కూడా కలిగి ఉంటుంది. ఒకవేళ శత్రువు పంపిన చిన్న డ్రోన్లు క్షిపణుల నుండి తప్పించుకున్నా ఈ తుపాకులు వాటిని సెకన్ల వ్యవధిలో ముక్కలు చేయగలవు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ వ్యవస్థ తన సమర్థతను నిరూపించుకుంది. రష్యా ఈ పరికరాలను కేవలం భారత్కు విక్రయించడమే కాకుండా వీటికి సంబంధించిన పూర్తి సాంకేతిక రహస్యాలను మరియు తయారీ పద్ధతులను కూడా పంచుకోవడానికి అంగీకరించింది. దీనివల్ల మన దేశంలో స్వదేశీ తయారీ రంగం మరింత బలోపేతమవుతుంది. భవిష్యత్తులో ఈ వ్యవస్థలను భారత్లోనే తయారు చేసి ఇతర మిత్ర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం మనకు లభిస్తుంది. ఇది భారత రక్షణ రంగానికి ఒక మైలురాయి వంటిది. భారతదేశం ఇప్పటికే 5 S-400 దళాల కోసం 2018లో భారీ ఒప్పందం చేసుకుంది. అందులో 3 దళాలు ఇప్పటికే భారత్కు చేరుకోగా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మిగిలిన 2 దళాల సరఫరాలో కొంత ఆలస్యం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం 2026 ఆగస్టు మరియు అక్టోబర్ నెలల మధ్య ఈ మిగిలిన 2 దళాలు కూడా భారత రక్షణ శాఖకు అందనున్నాయి. వీటి మోహరింపుతో లడఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న సరిహద్దులు అభేద్యమైన కోటలుగా మారుతాయి. చైనా తన సరిహద్దుల్లో వైమానిక బలాన్ని పెంచుకుంటున్న తరుణంలో భారత్ ఈ రకమైన రక్షణ వ్యవస్థలను సిద్ధం చేయడం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. మన సైనిక శక్తిని చూసి శత్రు దేశాలు వెనకడుగు వేయక తప్పని పరిస్థితి నెలకొంటుంది. భారతదేశం తన గగనతల రక్షణను 3 పొరల విధానంలో నిర్మిస్తోంది. మొదటి పొరలో S-400 ఉండి సుదూర ప్రాంతాల నుండి వచ్చే ముప్పులను అడ్డుకుంటుంది. రెండో పొరలో భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టు కుశ లేదా మధ్యస్థ పరిధిగల క్షిపణులు ఉంటాయి. మూడో పొరలో అత్యంత సమీపంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే పాంట్సిర్ మరియు ఆకాశ్ వంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ విధంగా 3 రకాల రక్షణ వలయాలను దాటుకుని ఏ శత్రువు కూడా భారత భూభాగంలోకి ప్రవేశించడం అసాధ్యం. పాశ్చాత్య దేశాల నుండి ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ, అమెరికా వంటి దేశాలు ఆంక్షలు విధిస్తామని హెచ్చరించినా భారత్ తన పాత మిత్రుడైన రష్యాతో ఉన్న బంధాన్ని వీడలేదు. డాలర్లకు బదులుగా సొంత కరెన్సీల ద్వారా వ్యాపారాన్ని సాగించడం భారత్ యొక్క దౌత్య విజయానికి నిదర్శనం. ముగింపు: భారతదేశ రక్షణ రంగంలో ఈ నూతన పరిణామాలు దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే ఆయుధాలు, మిత్రదేశాల నుండి లభించే అత్యాధునిక సాంకేతికత కలిసి భారత్ను ప్రపంచంలోనే తిరుగులేని రక్షణ శక్తిగా నిలబెడతాయి. క్రమశిక్షణతో కూడిన ఈ అడుగులు
భవిష్యత్తులో మన దేశాన్ని రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తాయి. ఈ వ్యవస్థల కలయిక మన ఆకాశాన్ని శత్రువులకు అభేద్యంగా మారుస్తుంది.